చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిపోయింది. 4వ నెల 1వ తారీఖు కూడా రాబోతోంది. వాలంటీర్ల సంగతి ఇంకా తేల్చలేదు. వాళ్ళని ఉంచుతారా, తుంచుతారా, కొనసాగిస్తారా అనేది. కానీ తాజాగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కొన్ని కీలక ప్రకటన అయితే చేశారు. వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, అలాగే వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లో ఉన్న జీతాలు క్లియర్ చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 10,000 రూపాయలు అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ఆ జీతాలకు సంబంధించి ప్రతిపాదనలు కూడా పంపించాము అంటూ ఒక రకంగా వాలంటీర్లకు ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా? వాలంటీర్ల అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చిందని అనుకోవాలా? లేదంటే చంద్రబాబు గారి టీం వాలంటీర్ల మీద వ్యతిరేకత రాకుండా, ప్రభుత్వానికి వాలంటీర్ల ద్వారా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకోవాలా? అసలు ఇది జరుగుద్దా జరగదా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాలంటీర్ అంటేనే జగన్ గుర్తొస్తారు. జగన్ గుర్తు రాకూడదు అనుకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని అనుకుంటుంది అనేది. కానీ ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు. మొన్న ఆయన బాలవీరాంజనేయ స్వామి గారి మాట ఒకటి, ఇప్పుడు డైరెక్టర్ శివప్రసాద్ గ్రామ సచివాలయ శాఖ ఆయన కూడా మొన్న కంటిన్యూ చేస్తాం, మేము ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించేసాం, వాళ్ళ పెండింగ్లో జీతాలు కూడా ఇచ్చేసాం. ఏంటి అంటే ఇదొక డ్రామానా, లేదంటే తెలుసుకుంటుందా, అవసరం ఉందని గుర్తించిందా ప్రభుత్వం? చంద్రబాబు గారు నోరు మెదిపి చెప్పాలి. అది ఆయన నోరు మెదపనంత వరకు ఇది నడుస్తూనే ఉంది. అంటే దీని మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయలేదు అంతే, వాలంటీర్లకు సంబంధించి. అంతే. బేసిక్గా బాబు గారు ఇచ్చిన హామీ 10,000 రూపాయలు ఇస్తాం అన్నట్టు డైరెక్ట్ గా ఆయన నోటి నుంచి వచ్చిన హామీ పదే పదే చెప్పుకొచ్చారు. అవును, అదే మాట అదే విషయాన్ని పదే మళ్ళీ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్. అవును, సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరు. మాట తప్పను మడమ తెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చేసి ఒక జాబ్ క్యాలెండర్ సిపిఎస్ విషయంలో తేడా వచ్చిందని మనం మాట్లాడుతున్నాం. వీళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పటికే తల్లికి వందనం ఎగిరింది. అదే సందర్భంలో రోడ్లు అంటే పీపీపీకి వెళ్ళిపోయింది. ఇట్లాంటి స్టేజీల్లో మార్పులు కాదు, ఇది యూటర్నులు కూడా కాదు, జెడ్ టర్న్ ఎక్స్ టర్న్ అర్థం కానంతటి స్థాయిలో ఉంది. 2.5 నెలకే ఇది. అట్లాంటిది ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదు వీళ్ళు? ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, పెన్షన్లు టైంకి ఇచ్చేస్తున్నాం మేము అని చెప్తున్నారు. ఇంకోటి, ఆ డ్యూటీ ఎవరికి వేశారు? సచివాలయ సిబ్బందికి వేశారు. దాన్ని ఏమైనా మార్చారా? లేదు. ఇప్పుడు ఈ అధికారులు ఏదన్నా అంటే తమకెందుకు వస్తుందిలే అన్న ఉద్దేశంతో తమకెందుకు వచ్చిన గొడవ అని చెప్తున్నారా? లేదా వీళ్ళు మొన్న వాలంటీర్లు కేసు ఇది బిగిన్ చేశారు. అవును, ఈ నెలాఖరికి డెడ్ లైన్ ఏదో కూడా పెట్టి కంప్లైంట్ కోర్టుకి వెళ్తానికి సిద్ధపడ్డారు. మరి ఆ విషయంలో ఏమన్నా భయపడి అంటే వాలంటీర్లకి అక్కడ కేసు విషయంలో కూడా ఒక డౌట్, అంత అవకాశం ఉంటుందా? వాళ్ళు ఏం ప్రభుత్వ ఉద్యోగులు కాదు, లేదంటే అవుట్ సోర్సింగ్ కూడా కాదు, జస్ట్ వాళ్ళని సేవకులుగా మాత్రం అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. దానికి కూడా ఏదో టర్మ్ ఉంది, టైము రెన్యువల్ టైం కూడా అయిపోయిందని ఏదో దానికి సంబంధించి. ఇంకా అలాంటప్పుడు ఎలా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు? ఖచ్చితంగా ఉంటుంది. చాయిస్ ఎట్లా ఉంటుందంటే, అవుట్ సోర్సింగ్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు. కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి కదా. ఎందుకని? కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో కూడా రారని కదా. అవుట్ సోర్సింగ్ కిందకి వస్తారా? అవుట్ సోర్సింగ్ లో జీతం లెక్కనే కదా వీళ్ళకి. అంటే మీకు ఇందులో చిన్న లాజిక్ అంటే అప్పుడు కూడా అన్నది గౌరవ వేతనం అన్నారు. కానీ ఏదైనా సరే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేది కూడా గౌరవ వేతనమే. అదేం జీతం అనేది కాదు లెక్క, గౌరవ వేతనమే. కాంట్రాక్ట్ అంటే కూడా పనికి ఎంత అని. దాన్ని ఏమంటామంటే పనికి తగ్గ పనికి ఆహార పథకం టైప్ లో పనికి వేతనం, చెప్పాలంటే కూలి డబ్బులు అంతే. వీటిట్లలో పాయింట్ ఏంటంటే, మీకు మామూలుగా కనుక చేతికి క్యాష్ ఇచ్చుంటే ఈ కోర్టుకి వెళ్ళినా చెల్లుబాటు కాదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు త్రూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేశారు. ఓకే, మిగతా వాళ్ళకి జీతాలు ఎట్లా వేసారో అలాగే వేశారు వీళ్ళకి. అంటే శాలరీ లెక్కలోకి వస్తుందా అలా వేసింది? అంటే అది ఫిక్స్డ్ గా వాళ్ళకి ఒక చట్టబద్ధత కల్పించినట్టు, అది కల్పించేసినట్టు. ప్రభుత్వం వాటిలో నుంచి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చట్టబద్ధత వచ్చేసినట్టు. అది ఇప్పుడు తీయచ్చు, తీసేయచ్చు కావాలంటే రీజన్ చూపించి సస్పెండ్ చెయ్యి లేదా తొలగించు, రెండు హక్కు ఉంటది. అది వ్యక్తికి ఉంటది, కానీ డిపార్ట్మెంట్ తీసేయడానికి కుదరదు. అంటే ఆ వ్యవస్థను మొత్తం తీసేయడానికి కుదరదు. వ్యవస్థ మొత్తాన్ని తీసేదలుచుకుంటే నువ్వు చట్టం చేయాలి. వాలంటీర్లు చట్ట ప్రకారం ఎంపికయ్యారు, ఆ చట్టాన్ని తొలగించాలి. జీవో ప్రకారం ఎంపికయ్యారు, ఇంకో జీవో ద్వారా తీసేయాలి. జీవో ద్వారా తీసేయకపోతే నువ్వు ఎప్పటిదాకా తీసేవో అప్పటిదాకా వాళ్ళకి జీతం ఇవ్వాలి. కోర్టుకి వీళ్ళు వెళ్ళి అడిగేటప్పుడు ఏముంటదంటే, మేము ఉద్యోగంలో ఉన్నాము, మాకు ఇంతవరకు జీతాలు వేయట్లేదు అని వేయాలి. ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే,
మాకు పని ఇవ్వలేదు, మేము ఉంటామో లేదో తెలియదు, ఎట్ట అడగకూడదు. మాకు 3 నెలల నుంచి జీతాలు వేయట్లేదు ప్రభుత్వము అని వేసారనుకోండి, వీళ్ళు లేరు, వీళ్ళని మేము రెన్యువల్ చేయలేదు అని చెప్పింది అనుకోండి, అంటే ఆ వ్యవస్థను వద్దనుకుంటున్నట్టు. ఈవెన్ అలా వద్దనుకున్నా ఆ జీతం ఇచ్చి నువ్వు క్లోజ్ చేయాలి. పాత జీతం ఇవ్వాలిగా. లాస్ట్ మంత్ జగన్ ఉన్న టైంలోది ఇవ్వాల ఎలక్షన్స్ అని. అంటే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అప్పుడు జీవో రిలీజ్ చేయలేదు, ఇచ్చారా? ఆ జీవో ఆధారంగానే వీళ్ళందరినీ పెట్టింది. దీనికి విధి విధానాలు పెట్టారు ఆ జీవోలో. ముందు ఎగ్జామ్ పెట్టాలా, ఆ తర్వాత సెలెక్ట్ చేయాలి. మరి ఇంకేంటి అక్కడ ఆ జీవో, ఆ జీవోని రద్దు చేయాలి. ఆ జీవోని రద్దు చేస్తూ ఇంకో జీవో ఇవ్వాలి. అలా ఇవ్వనంత వరకు వీళ్ళకి జీతం తీసుకునే హక్కు ఉంది. 10,000 రూపాయలు తీసుకునే హక్కు ఉండదు, ఎన్నికల హామీ కాబట్టి. ఇది ఆల్రెడీ ఇచ్చినటువంటి దాని ప్రకారం 5,000 ప్లస్ 800 200 రూపాయలు పెన్షన్ ఇదే పేపర్లకి. 6,000 రూపాయలు ఈ 3 నెలలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి క్లోజ్ చేయాలి నువ్వు తేల్చలేదు కాబట్టి. రెన్యువల్ కాకపోతే రెన్యువల్ చేయట్లేదు అందుకని చెప్పాలి. పాతది కంటిన్యూ, పాత శాలరీ ఇవ్వకుండా నువ్వు ఆపితే కుదరదు. కాబట్టి ఏదన్నా ఆలోచిస్తుండి ఉండాలి వీళ్ళు మేబీ. అందుకనే వైసీపీ ఏం చేసింది, ఇక్కడ వీళ్ళు ఈ మాట అనడానికి కారణం ఏంటంటే నాగార్జున యాదవ్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఏది ఇప్పుడు వాలంటీర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద అతనికి పెట్టింది. ఇప్పుడు వీళ్ళకి విభాగాలు కేటాయించారు కదా వైసీపీలో మొన్న, అందులో నాగార్జున యాదవ్కి వాలంటీర్ల సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఇతను రేపు ప్లాన్ చేస్తే వీళ్ళందరినీ కలిపి, ఎందుకంటే ఇప్పటిదాకా వేచి చూస్తున్నారు ఎందుకు వచ్చిన గొడవ అనేసి. రేపు ఇక ఉండదు ఉద్యోగం అనుకుంటే 2.5 లక్షల మంది రోడ్డు ఎక్కుతారు. ఇక్కడ అంతా అమరావతి 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు. దాంట్లో ఒక 500-1000 మందో 5 ఏళ్ల పాటు ఉద్యమం చేశారు కదా. ఇప్పుడు 2.5 లక్షల మంది 5 ఏళ్ళు ఉద్యమం చేస్తారు. ఉద్యమం దాంట్లో 2.5 లక్షలు అనుకుంటే కనీసం 10,000 మంది నుంచి ఉన్న చాలు కదా, సరిపోద్ది. ఇంకా ప్రతి ఊర్లో కూడా ఇళ్ల దగ్గర పనులు దొరికినాయి అని చేస్తున్నారు. వాళ్ళకి సరదాగా ఇక్కడికి ఒక అరగంటకు రోజు, అప్పుడు కూడా ఏమి అక్కడే కూర్చోలేదు కదా అమరావతిలో కూడా, 1 గంట కూర్చుని మాట్లాడి వెళ్ళేవాళ్ళు కదా. అట్లాగా పెట్టారనుకోండి 2.5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టుంటది కదా. కాబట్టి అది తేలాలి ఇక్కడ. కానీ నిజంగా ఈయన చెప్పినట్టు ఒకవేళ జీతాలు క్లియర్ చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఇప్పుడు సాధ్యమేనా? 5,000 లెక్కనే పెద్ద భారం ఏముందని క్లియర్ చేయాలి. 3 నెలల లెక్క కదా, ఒక్కొక్కరికి 15,000 ఇవ్వాలి. పెద్ద విషయం ఏం కాదు. మొత్తం కలిపితే ఈడ్చిపెడితే ఒక 50 కోట్లు 60 కోట్లు అవుతుందేమో అంతే. దానికి ఎందుకు? కానీ అలాగా జీతాలు క్లియర్ చేస్తే వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్టు అంగీకరించినట్టు అవుతుందా ప్రభుత్వం? అంతే కదా, క్లియర్ కదా అది. మళ్ళీ వాడుకోవాలి అంతే. ముందు అసలు పాలసీగా మేము వాలంటీర్ వద్దు అనుకుంటున్నాం అని చెప్పదలుచుకుంటే చెప్పేయండి. చెప్పి అప్పుడు ఆ చివరి మంత్ శాలరీతో పాటు 2 నెలలు కూడా ఇచ్చి ఇక పైన మేము వద్దు అనుకుంటున్నాం అని చెప్పేసేయండి. అలా కాకుండా గనక ఇబ్బంది పెడితే రేపొద్దున లీగల్ గా కోర్టులు ఆ విషయాల్లో అడుగుతుంది. రేపొద్దున అవునండి ఇది లేదు అట్లా ఇట్లాగా అన్నారనుకోండి, ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేశారు, సమాధానం చెప్పుకోవాలి. ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. కానీ రిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇక రాదు, ఇంకేం రాదు. వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఉన్న 156,000 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళది వస్తుంది అనమాట. కానీ అంటే అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు ఇంకా ఏంటనేది. వాలంటీర్ల విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే అలాగే కొనసాగుతుంది. ఆ ఉత్కంఠకు తెరపడాలంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా ఒక మెసేజ్ అయితే పాస్ చేయాలి, లేదు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ఒక జీవో అయినా విడుదల చేయాలి. రెండూ చేయలేకపోతే రేపొద్దు నిజంగా కోర్టుకి వెళ్తే ఇబ్బందులు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి. చూద్దాం.